హృదయంలో నిలిచిన దేవుడు కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. మీరు ఎప్పుడైనా గమనించారా? వెంకటేశ్వర స్వామి చేతుల్లో ఎప్పుడు ఒకవైపు శకం మరొక వైపు చక్రం ఉంటాయి. వాటి యొక్క పాత్ర ఏమిటి, అసలు ఎందుకు వాడతాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసేందుకు ప్రయత్నం అయితే చేయండి. అసలు వీటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామికి శక చక్రాలు ఎందుకు ఉంటాయి? ఇవాళ ఈ దివ్య రహస్యాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ శకం యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. శకం అంటే కేవలం ఒక ఆయుధం కాదు, అది ఓంకార ధ్వనికి ప్రతీక. సృష్టి మొదలైన శబ్దం అనే పురాణాలు చెబుతాయి. ఆలయంలో శంఖధ్వని వినిపించినప్పుడు మన మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుందో తెలుసా? ఎందుకంటే శకం నెగటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనస్సులో భయం, ఆందోళనను దూరం చేస్తుంది. అందుకే వెంకన్న భక్తుడికి ముందుగా శాంతిని ఇస్తాడు. అదేవిధంగా చక్రం ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. చక్రం అంటే అధర్మానికి శిక్ష, ధర్మానికి రక్షణ. పురాణాల ప్రకారం ఎంత శక్తివంతమైన రాక్షసుడైనా సుదర్శన చక్రం ముందు నిలవలేడు. మానవ జీవితంలో కూడా అన్యాయం, కష్టం, బాధలు వచ్చినప్పుడు ఈ వెంకన్న చక్రం మనకు కనిపించకుండా రక్షణగా నిలుస్తుంది. అందుకే భక్తులు నమ్ముతారు, వెంకన్న ఉంటే భయం అవసరం లేదు అని. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చేతుల్లో శంఖం, చక్రం రెండు ఉండడం అంటే శాంతి కూడా శక్తి. వెంకటేశ్వర స్వామి చేతిలో శంఖం, చక్రం రెండు ఉండటం అర్థం ఏమిటంటే శాంతి, శక్తి కూడా రెండు ఇస్తాడు కాబట్టి, ఆ రెండు కూడా భక్తుడికి అవసరం కాబట్టి, అందుకే ఈ రెండు గుర్తులు వెంకటేశ్వర స్వామి చేతుల దగ్గర ఉంటాయి. అవే శంఖం, చక్రం. అదేవిధంగా శంఖం మనసుకు శాంతి ఇస్తుంది, అదేవిధంగా చక్రం జీవితానికి రక్షణ ఇస్తుంది. అందుకే తిరుమల వెంకన్న కలియుగంలో నిజమైన దైవం అని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మన ఛానల్లో అనేక రకాల వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. కావున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి.